సహోదరుడు భక్సింగ్ గారు తన సేవా జీవితం అంతట్లో తనకంటూ సొంతగా ఏదీ వెతకలేదు. నిత్యవసరమైన వస్తువులు కోరుకుంటూ సాధారణమైన జీవితం జీవించాడు. తను ధరించిన వస్త్రాలు, చేతిలో బైబిల్ తప్ప తన సొంతమంటూ ఏదీ లేదు. దాదాపు తను ధరించిన వస్త్రాలు కూడా బహుమతిగా ఇతరులు ఇచ్చినవే. అతడు రక్షించబడినప్పటి నుండి తనకంటూ బ్యాంక్ అకౌంట్ కానీ ఏ ఇతర వస్తువులు కానీ ఉంచుకోలేదు. అతనికి కారు లేదు, సైకిల్ లేదు. అతడు కలిగి ఉన్నది 10 అడుగుల పొడవు, 8 అడుగుల వెడల్పు గల గదిలో ఒక సాధారణమైన పడక మాత్రమే. ఎటువంటి పరిస్థితుల్లోనైనా సోదరుడు భక్సింగ్ గారు తను ప్రభు క్రీస్తు వలె, అపోస్తుడైన పౌలు వలె సమృద్ధిగా ఉండెను.